సో హాయ్ ఫ్రెండ్స్, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ నుంచి అయితే ఫైనల్ గా గ్లిమ్స్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఉగాది సందర్భంగా పెద్ది మూవీ టీం అయితే రామ్ చరణ్ గారిది గ్లిమ్స్ కి సంబంధించిన ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు భయ్య. ఆ పోస్టర్ లో రామ్ చరణ్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ లుక్ లో కనిపిస్తున్నారు. పోస్టర్ విషయానికి వస్తే పోస్టర్ చాలా బాగుంది. పోస్టర్ లో రామ్ చరణ్ గారి లుక్స్ అయితే ఆసమ్ గా ఉన్నాయి భయ్య. ఇంకో విషయం ఏంటంటే ఈ పోస్టర్ లో రామ్ చరణ్ గారి ఫేస్ అయితే ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. రామ్ చరణ్ గారి ఫేస్ ని గ్లిమ్స్ లోనే డైరెక్ట్ గా రిలీజ్ చేశారు భయ్య మూవీ టీమ్. రామ్ చరణ్ గారి ఫేస్ కి అడ్డంగా సూర్యుడు అయితే ఉన్నాడు. అందువల్ల రామ్ చరణ్ గారి ఫేస్ అయితే క్లారిటీగా మనకు కనిపించట్లేదు. పోస్టర్ లో రామ్ చరణ్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ లో ఒక షాట్ అయితే ఉంది కదా, రామ్ చరణ్ గారు అయితే గాలిలో ఉన్నారు భయ్య. కింద లేరు, పైన లేరు, మధ్యలో ఉన్నారు అనమాట. ఆకాశానికి భూమికి మధ్యలో రామ్ చరణ్ గారు అయితే ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ పోస్టర్ లో రామ్ చరణ్ గారు వేసుకున్న కాస్ట్యూమ్స్ అయితే చూడండి భయ్య. ఆ సెట్ కావచ్చు, ఆ ప్యాంట్ కావచ్చు, ఆ చెప్పులు కావచ్చు, రామ్ చరణ్ గారు వేసుకున్న కాస్ట్యూమ్స్ అయితే టోటల్ గా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. ఆ సెట్ కావచ్చు, ఆ ప్యాంట్ కావచ్చు, ఆ చెప్పులు కావచ్చు, ఈ బట్టలు అయితే ఇప్పుడు దొరికే బట్టలు అయితే కాదు భయ్య, పూర్వం కాలంలో దొరికే బట్టలు అనమాట. రామ్ చరణ్ గారు వేసుకున్న బట్టలు అయితే ఉన్నాయి కదా, ఈ బట్టలు అయితే ఇప్పుడులో దొరికే బట్టలు అయితే కాదు భయ్య. 70s లో 80s లో కుర్రలు అయితే ఉండేవాళ్ళు కదా, ఆ కుర్రలు అయితే అప్పట్లో ఇలాంటి బట్టలు అయితే వేసుకునే వాళ్ళు. రామ్ చరణ్ గారు వేసుకునే డ్రెస్ అని మీరు క్లియర్ గా గమనిస్తే ఆ బట్టలు అయితే మాత్రం చాలా పాతగా ఉన్నాయి భయ్య. మొత్తం దుమ్ము ధూళితో ఉన్నాయి. రామ్ చరణ్ గారు అయితే ఒక టీ షర్ట్ ని, ఒక ప్యాంట్ అయితే వేసుకున్నారు. నెక్స్ట్ చెప్పుల్ని మీరు గమనిస్తే ఈ చెప్పులు అయితే ఇప్పుడులో దొరికే చెప్పులు అయితే కాదు భయ్య, చాలా పాతకాలం చెప్పులు అనమాట. రామ్ చరణ్ గారు వేసుకున్న బట్టలు అయితే ఉన్నాయి కదా, ఆ బట్టల్ని డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే దగ్గరుండి డిజైన్ అయితే చేశారనమాట. ఇప్పుడులో బట్టలు అయితే రామ్ చరణ్ గారు ఒక్కరే కాదు, ఈ మూవీ టీం ఎవరు కూడా వేసుకోరు. అప్పుడులో బట్టలే ప్రతి ఒక్కరు కూడా వేసుకుంటారంట. ఆ బట్టలతోనే ఈ మూవీలో మనకు కనిపిస్తారంట. ఇలాంటి పాతకాలం బట్టల్ని డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే మూవీలో ప్రతి ఒక్కరి కోసం డిజైన్ చేయించారంట. ఆ బట్టలతోనే మనకి మూవీలో ప్రతి ఒక్కరు కూడా కనిపిస్తారంట. ఏ దేవుని సరే డైరెక్టర్ బుచ్చిబాబు గారికి మనం సలాం కొట్టాల్సిందే భయ్య. ఎందుకంటే బట్టలను కూడా అంత ఇంపార్టెంట్ గా తీసుకుని అలాంటి పాతకాలం బట్టలను అయితే మూవీలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం అయితే డిజైన్ చేయిస్తున్నారు. ఎంతైనా డైరెక్టర్ సుకుమార్ గారి శిష్యుడు కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ గురువు గారు కూడా పుష్ప మూవీ కాస్ట్యూమ్స్ కోసం ఎక్కడి నుంచో ఆ పాతకాలం బట్టల్ని తెప్పించి అలాంటి బట్టల్ని మూవీలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం అయితే డిజైన్ చేయించారు. ఎందుకంటే మూవీలో ఆ పాతకాలం ఫీల్ రావడానికి. సేమ్ అదే రీతిలో సుకుమార్ గారి శిష్యుడు బుచ్చిబాబు గారు కూడా పెద్ద మూవీ కోసం అయితే బట్టల్ని ఆ పాతకాలం ఫీల్ మూవీలో రావడానికి ఆ పాతకాలం బట్టల్ని మూవీలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం అయితే డిజైన్ చేయిస్తున్నారు భయ్య. ఇంక ఈ గ్లిమ్స్ విషయానికి వస్తే గ్లిమ్స్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతాయి అంట. ఈ గ్లిమ్స్ లో ఒక్క షాట్ కోసం మనం 1000 సార్లు చూస్తామంట. ఈ మాట నేను చెప్పింది కాదు, ఈ పెద్ద మూవీ ప్రొడ్యూసరే చెప్పాడు. అసలు ఏం జరిగిందంటే రాబిన్ హుడ్ మూవీ ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్ నవీన్ గారిని ఒక విలేకరు అయితే ఇలా అడిగారు భయ్య. ఏం అడిగారంటే, సార్ RC16 గ్లిమ్స్ అయితే ఎప్పుడు వస్తున్నాయి, ఆ గ్లిమ్స్ ఎలా ఉండబోతాయి అని అడిగాడు అనమాట విలేకరు. ప్రొడ్యూసర్ నవీన్ గారు అయితే పెద్ద మూవీ గ్లిమ్స్ గురించి అయితే ఇలా చెప్పారు భయ్య. ఆయన ఏమన్నారంటే, సార్ నేను ఆల్రెడీ పెద్ద మూవీ గ్లిమ్స్ అయితే చూసాను, గ్లిమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. గ్లిమ్స్ లో ఒక్క షాట్ కోసం ఆడియన్స్ అయితే ఆ గ్లిమ్స్ ని 1000 సార్లు అయితే చూసారు అని చెప్పారు భయ్య. ఇంకా గ్లిమ్స్ లో జస్ట్ 1 షాట్ కోసం 1000 సార్లు చూస్తామంటే ఇంకా గ్లిమ్స్ ఎలా ఉంటాయో మీరు ఒక్కసారి ఉంచుకోండి భయ్య. ప్రొడ్యూసర్ నవీన్ గారు అయితే ఈ గ్లిమ్స్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఇంతకీ ఈ గ్లిమ్స్ ఎప్పుడు వస్తున్నాయి అంటే April 6th శ్రీరామ నవమి సందర్భంగా ఈ పెద్ద మూవీ నుంచి అయితే ఫస్ట్ షాట్ గ్లిమ్స్ అయితే రాబోతున్నాయి భయ్య. గ్లిమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి, మీరైతే ఫిక్స్ అయిపోండి. యాక్చువల్లీ ఈ గ్లిమ్స్ అయితే ఉగాది రోజు రిలీజ్ కావాల్సి ఉంది. ఆ రోజు ఎందుకు రిలీజ్ కాలేదంటే ఈ గ్లిమ్స్ కి సంబంధించిన బీజం వర్క్ అయితే కంప్లీట్ కాలేదు భయ్య. అందుకనే ఉగాది రోజు ఈ గ్లిమ్స్ అయితే రాలేదు. ప్రెజెంట్ ఈ గ్లిమ్స్ కి సంబంధించిన బీజం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. రామ్ చరణ్ గారు కూడా ఈ గ్లిమ్స్ కి సంబంధించిన డబ్బింగ్ అయితే చెప్పేశారు భయ్య. మూవీ టీమ్ ఈ గ్లిమ్స్ రిలీజ్ చేయడమే లేటు, గ్లిమ్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఫైనల్లీ శ్రీరామనవమి సందర్భంగా April 6th అయితే ఈ గ్లిమ్స్ రిలీజ్ కాబోతున్నాయి భయ్య. ఇంకా ఆ రోజైతే మాత్రం మామూలుగా ఉండదు భయ్య. రామ్ చరణ్ గారు అయితే ఈ గ్లిమ్స్ తో ప్రతి ఒక్క ఏటర్స్ నా కొడుకు అయితే సమాధానం చెప్పబోతున్నాడు. మెయిన్లీ రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ అయితే ఈ గ్లిమ్స్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఈ గ్లిమ్స్ రిలీజ్ అవడమే లేటు. ఈ గ్లిమ్స్ ఒక్కసారి రిలీజ్ అయ్యాయంటే యూట్యూబ్ లో ఉన్న ఆల్ రికార్డ్స్ అయితే బ్రేక్ అవబోతున్నాయి భయ్య. రాసి పెట్టుకోండి. ఫైనల్లీ పెద్ద మూవీ నుంచి అయితే April 6th గ్లిమ్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. RC ఫ్యాన్స్ రెడీగా ఉన్నాడు మరి. సో ఇది భయ్య పెద్ద మూవీకి సంబంధించిన గ్లిమ్స్ అప్డేట్ వీడియో అయితే. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మీరు ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ్య ప్లీజ్.